ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక మంచి బర్నింగ్ టాపిక్ నడుస్తుంది. అదేంటంటే ఒక ముగ్గురు ఐపీఎస్ స్థాయి అధికారుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అందులో మొదటగా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే ఒక ఎక్స్ ఇంటెలిజెన్స్ చీఫ్, తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణ టాటా, నెక్స్ట్ విశాల్ గున్ని అప్పుడు డిఐజీ, ఈ ముగ్గురిని కూడా ఇప్పుడు ప్రభుత్వం సస్పెన్షన్ గురి చేసింది నిన్న. అదే దట్ ఈజ్ 15th. ఎందుకు చేసింది అని అంటే, వీళ్ళ ముగ్గురు కూడా ఒక గుజరాత్కి చెందినటువంటి లేడీ సినిమా యాక్ట్రెస్ కాదంబరి జత్వాని, ఈమెను బొంబాయి వెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ కమిషనరేట్లో ఈవిని ఇల్లీగల్ డిటెన్షన్ చేశారని చెప్పేసి అభియోగాల మీద ఈ ముగ్గురిని కూడా సస్పెన్షన్కి గురి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక మంచి బోల్డ్ డెసిషన్ కింద దీన్ని చెప్పుకోవచ్చు. అంటే సస్పెన్షన్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ కామన్, ఈ మన ప్రభుత్వ ఉద్యోగాల్లో సస్పెన్షన్ అనేది కామన్గా ఉంటుంది. సస్పెన్షన్ చేసినటువంటి ఉద్యోగాల్లో ఈ ఉద్యోగులు చాలామంది కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ శాఖలకి వాళ్ళ హోదాలకి వెళ్ళిపోతారు. ఈ సస్పెన్షన్స్ దాని తర్వాత జరిగే పరిణామాలు, ఛార్జ్షీట్లు ఫైల్ చేయడం, దాన్ని నిలబెట్టుకుంటాం అనేది కూడా వాటి యొక్క సక్సెస్ రేటు చాలా మటుకు తక్కువ. అంటే దాదాపుగా ఒక 95% ఈ సస్పెన్షన్ చేసినటువంటి కేసులన్నీ కూడా వీగిపోతాయి. ఎందుకు వీగిపోతాయి అని అంటే, సస్పెన్షన్ చేసిన తర్వాత ప్రభుత్వాలు వీళ్ళని ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తారు. అంటే ఆ పై అధికారులు బ్లాక్మెయిల్, ఎందుకంటే వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కోర్టులు కూడా సరిగా ఈ ఇష్యూస్ని పట్టించుకోవు. ఎందుకు సస్పెండ్, సుప్రీంకోర్టు కూడా చాలా సంవత్సరాల క్రితం ఏం చెప్పిందంటే, సస్పెన్షన్ అనేది చేసినప్పుడు ఒక ఉద్యోగిని దానికి రిజల్టెంట్గా ఇచ్చేటటువంటి పనిష్మెంటు ఆ ఉద్యోగిని ఉద్యోగాల్లోంచి తీసివేయడమే కరెక్టు అన్న ఒక డెసిషన్ సుప్రీంకోర్టు చాలా కాలం క్రితమే చెప్పింది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో సస్పెన్షన్కి గురైనటువంటి ఈ ఉద్యోగులు చాలామంది మరలా విధుల్లోకి జాయిన్ అయిపోయి మళ్ళీ ప్రమోషన్లు కూడా పొంది అత్యున్నతమైన స్థాయిల్లోకి వెళ్ళి హ్యాపీగా రిటైర్ అయ్యి వాళ్ళ యొక్క మొత్తం అన్ని ఫెసిలిటీస్ కూడా అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ సస్పెన్షన్ అనేది ఒక కంటి తుడుపు చర్య కిందే మనం భావించవచ్చు. ఈ రోజుని ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెన్షన్ చేసేసినట్టు మనకు అనేకమైన టీవీ ఛానల్స్ నిన్న నుంచి ఇదే గొడవ, పత్రికలలో కూడా ఇదే గొడవ. అంటే ఏదో పెద్ద అద్భుతం, అంటే వీళ్ళకి ఈరోజే ఉరిశిక్ష చేసేస్తున్నట్టుగా కూడా మనకి పిక్చరైజ్ చేస్తున్నారు. అంత మటుకు ఏమి కూడా భారతదేశంలో ఎలాంటి సంఘటనలు ఎక్కడా కూడా లేవు. అది నేను ఈ వీడియో చేసే ఉద్దేశం మాత్రం అదే. సస్పెన్షన్ గురైనంత మాత్రాన ఉద్యోగికి కలిగే నష్టము ఏమీ లేదు. సస్పెన్షన్ కాలంలో అతనికి కావాల్సిన జీతాన్ని కూడా సగం జీతం అతనికి ఇస్తారు. పైగా 6 నెలలు దాటిన తర్వాత మళ్ళీ 75% జీతం ఇస్తారు. అందుకే అతను మళ్ళీ సస్పెన్షన్ నుంచి వెనక్కి తీసుకోకపోతే ఫుల్ జీతం కూడా ఇచ్చే సందర్భాలు కూడా ఆ రూల్స్లోనే ఫ్రేమ్ చేశారు. సస్పెన్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అతని మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం, ఆ ఛార్జెస్ని మళ్ళీ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ నేయడం, ఎంక్వైరీలో మళ్ళీ వాదోపవాదాలు విన్న తర్వాత ఫైండింగ్ ఏమి పనిష్మెంట్ ఇవ్వాలనేది నిర్ణయించాల్సిన బాధ్యత అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ పై అధికారులదే ఉంటుంది. అంటే ఈ సస్పెన్షన్ గురైన తర్వాత ఎంప్లాయ్ ఏం చేస్తాడు, సహజంగా ఆ పై అధికారులకి లంచాలు ఇచ్చేస్తాడు. ఆ పై అధికారులకి వాళ్ళకి వీళ్ళ ఇచ్చి అంటే కింద స్థాయిలో అయితే వేల మీద ఇస్తాడు, పై స్థాయి అయితే లక్షల మీద ఇస్తాడు, ఇలాంటి స్థాయి అయితే కోట్ల మీద ఇస్తారు. అంటే అల్టిమేట్గా ఏంటంటే డబ్బులు తీసుకుని కేసు అంతా హుష్కాకి చేసేస్తారు. అంతేగాని ఇదేదో పెద్ద భయంకరమైన వీళ్ళకి పనిష్మెంట్ ఇంపోజ్ చేస్తారన్నది మాత్రం నేనైతే నమ్మడం లేదు. నాకున్న అనుభవాన్ని బట్టి, నేను చూసినటువంటి కేసులను బట్టి నేను ఈ కంక్లూజన్కి అయితే వస్తున్నాను. అయితే దీని బ్యాక్గ్రౌండ్కి మనం వెళ్తే, ఎందుకు అసలు వీళ్ళని సస్పెండ్ చేయాల్సి వచ్చిందనంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక చర్య ఏంటంటే, సస్పెన్షన్ చేయడం ఈ పోలీస్ అధికారులని సైతమే సస్పెండ్ చేసిందని ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నించింది. పైగా ఇంకోటి ఏంటంటే, వీళ్ళ యొక్క దోషులు, అంటే వీళ్ళు తప్పు చేశారు, అంటే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఎలాగ తెలుస్తుందంటే, ఈ ముగ్గురు కూడా, అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారేమో
అది వాళ్ళు ఛార్జ్ షీట్లు అంటే మన జీవోలు ఇచ్చారు 1590, 1591, 1592. ఈ జీవోస్లో ముగ్గురు మీద ఈ ఫ్రేమ్ చేసి చెప్పారు. 1590లోనేమో 1590 జీవో ఏమో ఆయన గురించి చెప్పారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి. 1591 ఏమో సిపి గారు కాంతిరాం టాటా గారి గురించి చెప్పారు. 1592లో విశాల్ గున్ని గారి గురించి వీళ్ళు ఎవరెవరు ఏ క్రైమ్స్ చేశారు అన్న దాని మీద వెరీ క్లియర్గా వాళ్ళు జీవోస్ ఇచ్చారు. అంటే దీన్ని డీజీపీ గారు దాన్ని ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే వీళ్ళు సస్పెండ్ చేసే అధికారం కూడా డీజీపీ గారికి లేనట్టుంది. దీన్ని సస్పెండ్ చేయడం అనేది వీళ్ళు సిఎస్ స్థాయి అధికారి, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి గారికి పవర్స్ ఎంట్రస్ట్ చేశారు. కాబట్టి మన సిఎస్ గారు వీరిని ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం, ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది జీవో రూపేణ. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు 31/1/2024 ఈ వీరిద్దరిని కూడా అంటే సిపి గారిని కాంతిరాం టాటా గారిని అండ్ ఈ డిఐజీ విశాల్ గున్ని గారిని వీళ్ళని పిలిపించి వాళ్ళ ఆఫీస్కి అమరావతి పిలిపించి, ఇదిగో వీళ్ళు కాదంబరి జత్వాని అనే ఆవిడ ముంబైలో ఉంటుంది, ఆవిడ్ని మీరు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావాలి. ఇది టాస్క్ వాళ్ళకి ఇచ్చింది. అరెస్ట్ చేసి తీసుకురావాలంటే అరెస్ట్ చేసి తీసుకురావడానికి వీళ్ళిద్దరు కూడా సంసిద్ధమయ్యారు. ఆ విధంగా ప్రభుత్వం సంబంధించిన ఉత్తర్వులు కూడా ఏమీ లేవు. అది ఒక కీలకం. అంటే దిస్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీదే జరిగినాయి ఇవన్నీ కూడా. ఈ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎంత పై అధికారి అయినా సరే కానీ అవి చట్టరూపేణ ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన బాధ్యత ఈ అమలు చేసే అధికారుల మీద మాత్రం 100% ఉంటుంది. అంటే ఈ పై అధికారి అయినంత మాత్రాన చట్ట వ్యతిరేకమైన ఆర్డర్స్ ఇస్తే దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కింద స్థాయి ఉద్యోగులకు లేదు. అదే ఆడేమంటాడో పై అధికారి, ఆయన నా అధికారాలని అమలు చేయడం లేదు కనుక నిన్ను మేము సస్పెండ్ చేస్తున్నామని వాడు కింద స్థాయి గురించి చేయొచ్చు. కాకపోతే అవన్నీ ఏమి నిలబడవు. ఇక్కడ నిలబడేది ఏంటంటే చట్టపరమైన అధికారాలని ఉపయోగించి మాత్రమే ఏదైనా సరే ఒక కార్యాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే నోటి ఉత్తర్వుల ద్వారా, అంటే ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేశారు? పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఆ పొలిటీషియన్స్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. పొలిటీషియన్ పిఎస్ఆర్ ఆంజనేయ గారిని అటువంటి స్థాయి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే ఓన్లీ సీఎం లెవెల్లో మాత్రమే ఉంటుంది. మరి ఇక్కడ సీఎం గారి రోల్ అనేది ఎవరో కూడా చెప్పడం లేదు. అంటే జగన్ గారిని అంటే కొంత నేను దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే సీఎం గారి లెవెల్లో ఏమై ఉండొచ్చు అంటే నేను ఒక అభిప్రాయం తెలియజేస్తున్నాను. నేను దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఇష్యూ మీద సీఎం గారికి ఎలాగ లింక్ అయింది కేసు జగన్ గారికి అంటే జగన్ గారు చెప్పితేనే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చేయడానికి అవకాశం ఉంది. లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు తనంతా సొంతంగా ఈ ఇష్యూలో, ఎందుకంటే కంప్లైంట్ లేదు, ఏమీ లేదు, ఆయన డెసిషన్ ఎలా తీసుకుంటారు దీని మీద? ఆయన తీసుకోలేరు. కాబట్టి ఈ ఇష్యూలో వచ్చేటప్పటికి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి జగన్ గారు ఇవ్వడానికి ఆస్కారాలు ఎలాగ ఉన్నాయనంటే జగన్ గారికి సంబంధించిన కడపలో అక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఈ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఈ పీపీపీలో పెడుతున్నారు అనుకుంటాను. దాని అంతా కూడాను కొంత ప్రభుత్వ భాగస్వామ్యం, కొంత ప్రైవేట్ భాగస్వామ్యం ఉంది. ఈ ప్రైవేట్ భాగస్వామ్యం సంబంధించిన ఈ వ్యక్తి ఎవరైతే కాదంబరి జత్వానీకి ఎవరైతే ఆరోపిస్తుందో ఆవిడ అంటే సజ్జన్ జిందాల్, ఈ జిందాల్ గ్రూపు సంస్థ అయినటువంటి సజ్జన్ జిందాల్ గారిని ఈయన ఆ కడపలో 3,800 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు. ఈయన అంటే కడప స్టీల్ ప్లాంట్ అంటే స్టార్ట్ చేస్తే అందులో ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద జిందాల్ గ్రూప్ ఉంటుంది. ఈ జిందాల్ సంస్థకు సంబంధించిన ఈయన ఆ కడప ఫ్యాక్టరీకి 3,800 కోట్ల రూపాయలు పెట్టడానికి ముందుకు వచ్చాడు. అంటే ఇట్ ఈస్ ఎ మేజర్ పెట్టుబడి. ఆ అటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఎవరు కూడా వదులుకోరు. ఆ క్రమంలో జగన్ గారు చేసేటటువంటి హెల్ప్ ఏమైతే ఉందంటే ఈ కాదంబరి జత్వాని ఏం చేసిందంటే బొంబాయిలో ఈ సజ్జన్ జిందాల్ గారితో ఆయనతోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన తర్వాత మరి వాళ్ళిద్దరికి ఏం గొడవలు వచ్చినాయో కానీ ఆ సజ్జన్ జిందాల్ గారి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ముంబైలో కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసును పోలీస్ స్టేషన్లో బీకేసీలో బొంబాయి కొర్లా పోలీస్ స్టేషన్లో ఆ కేసును టేకప్ చేయకుండా వాళ్ళు పక్కన పడేశారు. జిందాల్ గ్రూప్ వాళ్ళ మీద కేసు పెట్టడం సామాన్యం కాదు. అది ఎవరు కూడా పోలీసులు టేకప్ చేయరు. ఆవిడ వెంటనే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ఇలాగ నన్ను ఎట్లాగ అతను రేప్ కమిట్ చేశాడు నా మీద 376 ఐపీసీ మీద అని చెప్పేసి ఆవిడ
హైకోర్టులో కేసు ఫైల్ చేసి వెంటనే హైకోర్టు ఆర్డర్స్ ఏమి ఇచ్చిందంటే ఈ బీకేసీ పోలీస్ స్టేషన్కి మీరు వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి కేసు ఫైల్ చేయండి అని చెప్పేసి ఆర్డర్స్ వచ్చినాయి. ఖచ్చితంగా వాళ్ళు కట్టాలి, జనరల్ గారిని ఇంట్రాగేషన్ చేయాలి. అలాగా అటువంటి సందిగ్ధ స్థితిలో ఆయన ఏం చేశారంటే ఆయనకి అక్కడ హెల్ప్ చేసేటువంటి ఇష్యూస్ ఎవరో కూడా అంత మిత్రులు ఎవరో పెద్దగా కనిపించలేదు. ఆయనకు ఉన్న ఏకైక మిత్రులు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారి గురించి మంచి సంబంధం ఉన్న వ్యక్తి జగన్ గారు. ఈ జగన్ గారితో ఆయన చెప్పడానికి అవకాశం ఉంది. జగన్ గారికి చెప్తే ఇలాగ నాకు ఆవిడ నా మీద కేసు ఫైల్ చేసింది కనుక ఆవిడకి ఏ విధంగా అయినా సరే కానీ మీరు ఆవిడని పని చేయాలి అని అంటే సాక్షాత్తు జగన్ గారు అందులో ఇన్వాల్వ్ అవ్వడం అనడానికి ఎక్కువ మనకి అవకాశాలు అనేది కనిపిస్తుంది. అంటే జగన్ గారే ఆ ఇష్యూని టేకప్ చేసి ఆయన కింద స్థాయి అధికారులకి ఈ మన ఎవరో పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఇష్యూ చూడిది ఆవిడని కొంచెం ఇబ్బంది పెట్టండి అని ఆర్డర్ ఆయన కూడా మౌఖికంగా ఆయనకి చెప్పుండవచ్చు. దాని ఫలితంగా ఈయన ఏం చేశారంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ కాదంబరి జత్వాన్ని వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పేసి వీరికి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సిపి కమిషనర్ కాంతిరామ్ టాటా గారికి అండ్ విశాల్ గున్నే గారికి. అయితే ఆయన 31వ తారీఖున అక్కడ మనకు చెప్తే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు చేసిన అతి కీలకమైన వాళ్ళ ఒక చేసినటువంటి తప్పుని ఎవిడెన్స్తో సహా దొరికింది. ఎక్కడ దొరికారంటే వీళ్ళు 1/1/2024 31/1/24ని వాళ్ళు ఎవరు మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాదంబరి జత్వాన్ని తీసుకురమ్మని. దాన్ని ఏం చేశారంటే 1/2/2024ని ఏం చేశారంటే వీళ్ళందరూ అంటే ఒక టీం వర్క్ కింద ఏర్పాటు చేశారు. 1 to 20 అంటే ద వెరీ నెక్స్ట్ డే విశాల్ గున్ని ఒక టీంని ఏర్పాటు చేశాడు. ఒక 9 అంటే మన ఒక డిఎస్పీ స్థాయి అధికారిని అండ్ సిఐ స్థాయి అధికారులని, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులని ప్లస్ ఉమెన్ కానిస్టేబుల్స్ని వీళ్ళందరినీ కూడా మొత్తం విశాల్ గున్ని గారితో కలిసి ఒక 10 మంది టీం కింద తయారయ్యి ఈ 10 మంది కలిసి 1వ తారీఖుని ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకున్నారు ఫ్రమ్ విజయవాడ టు బొంబాయికి ఎయిర్ టికెట్స్ 1వ తారీఖున బుక్ చేసుకున్నారు వీళ్ళు 1/2/2024. అయితే ఆ టైంకి అంటే 1/2/2024 తారీఖుకి ఏ పోలీస్ స్టేషన్స్లో కూడా ఈ యొక్క అంటే కాదంబరి జత్వాని మీద క్రైమ్ అనేది రిజిస్టర్ కాలేదు. ఇదే ఇక్కడ కీలకం అనమాట. ఇక్కడే వీళ్ళు సస్పెన్షన్ అవ్వడానికి ఏంటి ఒకవేళ రేపు పొద్దుట పనిష్మెంట్ ఇంపోజ్ చేయడం గల కారణాల్లో ఇదే కీలకమైన కారణం అవుతుంది. 1/2/2024 తారీఖునే వీళ్ళు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఆ ఫ్లైట్ ద్వారా బొంబాయికి రెడీ అయ్యారు వెళ్ళిపోవడానికి. అంటే 1వ తారీఖుని బుక్ చేసుకుని ఎప్పుడు వెళ్ళడానికి చేసుకున్నారు 2వ తారీఖు వెళ్ళడానికి బుక్ చేసుకున్నారు. 2/2/2024ని వీళ్ళు విజయవాడ టు బొంబాయి వెళ్తారు. అయితే క్రైమ్ ఎక్కడ నీకు రిజిస్టర్ అయిందిరా అంటే క్రైము ఇతను ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను 2వ తారీఖు ఉదయం 6 గంటలకి ఇబ్రహీం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆ కంప్లైంట్ రిజిస్టర్ 6:30కల్లా రిజిస్టర్ చేసినట్టుగా అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇది 2వ తారీఖుని 2/2/2024. వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు అదే రోజు అంటే 2/2/24 తారీఖుని 7:30కల్లా బయలుదేరిపోయారు ఇక్కడి నుంచి ఎక్కడికి బొంబాయి వెళ్ళడానికి. అంటే కంప్లైంట్ బొంబాయి వెళ్ళడానికి పోనీ ఇక్కడ వీళ్ళు చేసింది ఏమై ఉండాలి పోనీ కనీసం అట్లీస్ట్ దాన్ని తప్పించుకోవాలనుకుంటే పోనీ కంప్లైంట్ వచ్చిన తర్వాత వీళ్ళు బొంబాయి వెళ్ళి ఆమెను తీసుకురావాలి. 6:30కి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నారు. అంత ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యి ఉండాలనుకుంటే వెంటనే ఎమర్జెన్సీగా అంటే అప్పటికప్పుడు వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లో అప్పటికప్పుడు ఎమర్జెన్సీ టికెట్లు ఏదైనా బుక్ చేసుకుని అప్పుడు ఫ్లైట్కి వెళ్తే బాగుండిపోను. కానీ వీళ్ళు ఏం చేసిన తప్పు ఏంటంటే అంతకు ముందు రోజే అంటే 1వ తారీఖుకే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకుంటాం అనేది ఇక్కడ కీలకమైన అంశం. 1/2/2024కే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారు అంటే ప్రీ ప్లానడ్. అంటే రేపు కంప్లైంట్ లాడ్జ్ అవుతుంది, మనం హాయిగా పలానా ఫ్లైట్ ఎక్కేసి మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్న ఒక దృష్టితో చేసినటువంటి అతి పెద్ద తప్పు ఈరోజు వీళ్ళ సస్పెన్షన్ గురి కావడానికి కారణమైంది. ఇదే వాళ్ళు చేసిన తప్పు.
అంటే ఇది కీలకం టెక్నికల్ పాయింట్స్. అంటే మనకి మీకు ఈ మంచి టీవీ ఛానల్స్లో కానీ అది చెప్తూ ఉంటారు, చాలా మట్టుకుగా అంటే కన్ఫ్యూజింగ్గా చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. ఒకసారి మీరు చూడండి, వినండి. అంటే ఆ డేట్స్ రాయడంలో కొన్ని ఛానల్స్ అసలు పూర్తిగా విస్మరించారు. టికెట్లు వచ్చేసినాయి, బుక్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు ముందు అని అంటున్నారు తప్ప, కానీ ఏ డేట్కి ఎక్కడి నుంచి బయలుదేరారని మీకు మాత్రం సరిగ్గా చెప్పడం లేదు. ఆ వివరణ ఇవ్వడానికి కోసమే నేను ప్రయత్నిస్తున్నాను. వీళ్ళు ఏం చేశారంటే 2వ తారీఖుని 7:30 గంటలకు బయలుదేరిపోయి, 2వ తారీఖునే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లాడ్జ్ అయింది, 2:02కి 6:30 లాడ్జ్ అయింది, 7:30కి వీళ్ళు బయలుదేరిపోయి బొంబాయి వెళ్ళిపోవడం. అదే రోజు అంటే 2వ తారీఖునే ఈ ఈవిడ్ని కాదంబరి జత్వాని అదే రోజున అరెస్ట్ చేసి విజయవాడ తీసుకురావడం జరిగింది. ఇదే క్రైము. వీళ్ళ సస్పెన్షన్గా ఉన్న కారణాలు ఇవే కారణాలు. వాళ్ళు చేసిన తప్పు అంటే ఏంటంటే 1వ తారీఖు అంటే కేసు రిజిస్టర్ కాకముందు వాళ్ళు ఎయిర్ టికెట్లు బుక్ చేసుకుంటాం అనేదే ఇక్కడ చేసినటువంటి బ్లండర్ మిస్టేక్. ఇది అంటే నిజమైన ఇష్యూస్లో ఉంటే, అంటే ఒక ఇష్యూ లేదా ఒక క్రైమ్ అనేది నిజంగా దాన్ని డిటెక్ట్ చేసి పరిధిలో నిజంగా క్రైమ్ జరిగి దాన్ని రియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే ఎప్పుడు కూడా పోలీస్ అధికారులు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు, కానీ దాన్ని ఫెయిర్గా అంటే ఒక ప్రాపర్ వేలోనే తీసుకెళ్తారు. ఎక్కడ కూడా మిస్టేక్స్ అంటే దొరకవు. కానీ ఇట్లాంటి ఇల్లీగల్ కేసులు, అన్లాఫుల్ కేసులు ఇలాంటి బుక్ అయినప్పుడు ఎంతటి అధికారి అయినా సరే కానీ వాళ్ళు చేసేటటువంటి బ్లండర్ మిస్టేక్సే వాళ్ళ పీకి ఊరేసుకున్నంత పని జరుగుతుంది. ఇప్పుడు దీని నుంచి వీళ్ళు బయటకు రావడానికి గల ఛాన్సెస్ అనేవి అది ప్రభుత్వం ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది మనకి టీవీలో చెప్తున్నారు, వీళ్ళందరూ కూడా క్యాట్కి వెళ్ళిపోతారు, అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతారో అక్కడి నుంచి సస్పెన్షన్ కొట్టేయించుకుంటారో అని అనుకుంటారు. కాకపోతే ఎప్పుడైతే ఇది మన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వెళ్ళిపోయిందో అప్పుడే వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ కానీ లేకపోతే అన్నీ కూడా కుంగిపోయినాయి వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే నెక్స్ట్ వెయిట్ పడిపోయింది వీళ్ళ మీదనే వాళ్ళకే తెలుసు, ఎందుకంటే దే కమిటెడ్ మిస్టేక్స్. కనుక ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు క్యాట్కి సిఐటికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళినా పోనీ ఏమన్నా సరే అబ్బాయి ఈ సస్పెన్షన్ ఇల్లీగల్ అని వాళ్ళకి ఎలా మనకి జడ్జిమెంట్ ఇచ్చినా కానీ మళ్ళీ విధుల్లోకి ఎవరు తీసుకోవాలి? సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో ఏం పనిచేయరు కదా వీళ్ళు. మళ్ళీ పనిచేసేది అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే. మనకి ఐబీ ఆయన ఉన్నారు కదా, ఐబీ చీఫ్ పనిచేసిన ఆయనటువంటి వెంకటేశ్వర్లు గారు అంతకుముందు ఆయనకి ఏం చేశారు, ఇలాగే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి అంటే సుప్రీంకోర్టుకి అన్ని దిక్కులు తిరిగినా కానీ ఆయన్ని వైఎస్ జగన్ గారి ప్రభుత్వం డ్యూటీలో తీసుకుందా? తీసుకోలేదు, ఓ మూలన పడేసింది. రిటైర్మెంట్ రోజును కూడా ఆయనకి సాయంకాలం మాటలు ఎప్పుడు తీసుకున్నారు, అంతే తీసుకుని వెంటనే గంట నుంచి మళ్ళీ బయటికి పంపేశారు. అలా చేస్తుంది ప్రభుత్వం తలుచుకుంటే. సో నా దృష్టిలో ఏంటంటే వీళ్ళు అంతకు తెగించి ప్రభుత్వం మీద పోరాటం సలిపి వీళ్ళు నెగ్గిది ప్రజా ఏమి ఉండదు. వీళ్ళు కూడా ఆ దిశగా అడుగులు వేయకపోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అంటే వీళ్ళు అనుకున్నట్టు కాకుండా ఇప్పుడు కంప్లీట్గా ఈ గవర్నమెంట్కి సరెండర్ అయిపోతారు. బాబు మేము చేసిన తప్పు బాబు, దండమండి బాబు, మాకు ఇలాగ పైనుంచి ఇలాగ ఒత్తిడి వచ్చింది తప్ప మా అంతా మేము చేయలేదండి, మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఎవరిని అరెస్ట్ చేయమంటే మళ్ళీ వాళ్ళని బొంబాయిలు కాకపోతే అండమాన్ నికోబార్ వెళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తాండి బాబు అని మళ్ళీ ఇలా సరెండర్ అవుతారు. ఇది జరగబోయే మనకి కార్యక్రమం. కనుక ప్రజలందరూ గ్రహించండి, పోలీస్ హెరాస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే అంత అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి మన అంత ఫైనాన్స్ కోట్ల అధిపతి అయినటువంటి ఈ కాదంబరి జత్వాని ఇలా చేశారంటే సామాన్యులకి ఇంకెంత భయంకరంగా చేస్తారో ఆంధ్రప్రదేశ్ పోలీసులు. దయచేసి నేను ఈ వీడియో రూపాయని చెప్పుకుని విని వాళ్ళకి ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కింద ఉన్నారు, ఆయన కూడా ఈ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడంలోనూ పోలీస్ హెరాస్మెంట్స్ని తగ్గించడంలో కూడా ఆయన దృష్టి పెట్టాలని నేను వినయపూర్వకంగా నేను ఈ వీడియో ద్వారా కోరుచున్నాను. ఆ వీడియో ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.